హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లీనప్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. అండ్ క్లీనప్ వచ్చేసి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకుంటే మీకు ఓపెన్ పోర్స్ ఉంటాయి కాబట్టి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడైతే క్లీనప్కి కావాల్సినవి చూపిస్తున్నాను. ఏం లేదు, ఫస్ట్ క్లెన్జింగ్, స్క్రబ్, స్టీము, ప్యాక్, ఈ 4 అయితే మనకు కావాల్సి ఉంటాయి. ఫస్ట్ అయితే క్లెన్జింగ్ చేసుకోవాలి. క్లెన్జింగ్ని వచ్చేసి 2 హ్యాండ్స్కి ఇట్లా అప్లై చేసుకొని అపోర్ డైరెక్షన్లో చేసుకోవాలి, సర్క్యులర్ మోషన్స్లో. ఓన్లీ మీరు పైకి మాత్రమే చేసుకోవాలి. మీరు ఏది చేసినా, స్క్రబ్ చేసినా, ప్యాక్ వేసినా, క్లెన్జింగ్ చేసినా, ఏది చేసినా కిందకి ఎప్పుడు చేయకండి. ఏ ప్రోడక్ట్ని కూడా కిందకంట అప్లై చేయకండి, మన స్కిన్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో క్లెన్జింగ్ ఒక 2 మినిట్స్ చేసిన తర్వాత మీరు క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇట్లా స్పాంజ్ స్టిక్తో యూస్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మీరు ఫేస్ అన్న క్లీన్ చేసుకొని నెక్స్ట్ స్క్రబ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఇక్కడ స్క్రబ్ అనమాట. ఇది నేచర్స్ది ఫేస్ స్క్రబ్, జెల్ బేస్డ్ స్క్రబ్ యూస్ చేస్తున్నాను నేను. నాకు పెద్దగా హార్ష్గా ఉండే స్క్రబ్బులు నచ్చవు, సో అందుకని చెప్పి ఈ స్మూత్గా ఉండేది అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది పపాయ స్క్రబ్. మీ దగ్గర ఏ స్క్రబ్ ఉంటే అది అవైలబుల్గా ఏది ఉంటే అది చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు కూడా ఫేస్కి కొంచెం స్మూత్గా ఉండే స్క్రబ్స్ని సెలెక్ట్ చేసుకోండి. హార్డ్గా ఉండేవి మన హ్యాండ్స్కి, లెగ్స్కి యూజ్ అవుతాయి. స్మూత్గా ఉండేది మన ఫేస్కి యూజ్ అవుతుంది అనమాట. ఫేస్ సెన్సిటివ్గా ఉంటుంది కదా, మనం గ్లో వచ్చేస్తామని చెప్పి మీరు ఎక్కువ రుద్దేయొద్దు అసలు. ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్సే చేసేసి నీట్గా జెంటిల్గా చేసుకొని క్లీన్ చేసుకోండి. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎక్కడ ఉంటాయో ఆ ఏరియాలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చేసుకోండి. స్క్రబ్ అయిన తర్వాత నీట్గా మనం స్పాంజ్ స్టిక్తో అనేది క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర స్పాంజ్ లేకపోతే ఫేస్ వాష్ చేసేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చి మీకు స్టీమింగ్ అనేది ఉంటుంది. ఈ క్లీనప్లో స్టీమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరికైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయో వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు స్క్రబ్ వల్ల కొంచెం పోతాయి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టీమ్ వల్ల కొంచెం పోగొట్టాలి కాబట్టి ఇప్పుడు స్టీమ్ అనేది ఇచ్చుకుంటున్నాను. నాకు ఎక్కువ ఉండవు, మీకు ఎక్కువ ఉంటే కనుక కంపల్సరీ స్టీమ్ అనేది కొంచెం ఎక్కువసేపు ఇచ్చుకోండి. మరీ దగ్గరకంట పెట్టేసుకోవద్దు ముఖానికి స్టీమ్, అది ఆవిరి కొట్టి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చూసారా స్టీమ్ ఎంత ఎక్కువ వచ్చిందో ఫేస్కి. సో అలా అయిన తర్వాతనే మనం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయాలి. నాకేం ఉండవు పెద్దగా, చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ చిన్న ఏరియాలో మాత్రమే ఎక్కువ ఉంటాయి. నోస్ మీద అసలు ఏం ఉండదు. మీకు ఎలా తీసుకోవాలనేది దానికోసం నేను ఇక్కడ రికార్డ్ చేసి చూపిస్తున్నాను. మీరు పైకంట తీసుకోండి, కిందకు కూడా తీసుకోవచ్చు, కానీ మీరు గట్టిగా అనేది ప్రెస్ చేయొద్దు. ఆ పిన్ని గట్టిగా తీసారంటే బ్లడ్ వచ్చేస్తుంది. అలాగే మీకు ఎట్ ఎ టైంలో మొత్తం అన్నీ పోవు. మీకు 100లో ఒక 50-60% ఒకసారి తీసుకోండి, మిగిలిన 40% మళ్ళీ నెక్స్ట్ క్లీనప్లో అయితే రిమూవ్ చేసుకోండి. అంటే ఒక 4-5 డేస్ తర్వాత మీరు ఒక్కసారిగా అన్నీ క్లీన్ చేసుకోవాలని చూసారంటే ముక్కంతా ఎర్రగైపోద్ది, మీకు పెయిన్ వస్తుంది, నెక్స్ట్ బ్లడ్ కూడా వస్తుంది. సో గ్లో అనేది ఉండదు అనమాట. అంటే కొంచెం ఇరిటేషన్లా ఉంటుంది స్కిన్. సో అలా చేయకండి. సింగిల్ టైంలో పోగొట్టుకోవాలని నీట్గా నెమ్మదిగా మీకు ఎంతవరకు తీయగలిగితే అంతవరకు తీయండి. దాని తర్వాత నీట్గా క్లీన్ చేసుకోండి. మీకు ఐస్ క్యూబ్ ఉంటే ఇంట్లో ఐస్ క్యూబ్ కూడా పెట్టుకొని రబ్ చేసుకోండి. ఇంకా స్కిన్ అనేది ఇంకా కూల్గా, ఇంకా రిలాక్స్డ్గా, ఫ్రెష్గా అనిపిస్తుంది. నా దగ్గర లేదు అందుకే నేను పెట్టట్లేదు. నెక్స్ట్ వచ్చి ప్యాక్. ఇది నేను ఇక్కడ ట్యాన్ ప్యాక్ యూస్ చేస్తున్నా. ఫ్రూట్ ప్యాక్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ట్యాన్ ప్యాక్, నేను కొంచెం ట్యానింగ్ అది రిమూవ్ అవుతుంది కదా అని చెప్పి ట్యాన్ ప్యాక్ని అయితే వేస్తున్నాను. ప్యాక్ ఎప్పుడు కూడా ఆ పోర్ డైరెక్షన్లో వేసుకోండి, కిందకి వేసుకోవద్దు. ప్యాక్ వచ్చి మీకు స్కిన్ టైటనింగ్కి యూజ్ అవుతుంది. ఏ ప్యాక్ అయినా సరే మీరు ప్యాక్ వేసుకున్నప్పుడు స్కిన్ అనేది టైటనింగ్ కోసం యూజ్ అవుతుంది. ఈవెన్గా ఫేస్ అంతా కూడా వేసుకోండి, నెక్కి కూడా వేసుకోండి. నాకు నెక్ ట్యానింగ్గా అనిపించింది. దీన్ని ఒక 15-20 మినిట్స్ ఉంచండి, డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత మీరు వెట్ చేసుకోండి, హ్యాండ్స్ని వెట్ చేసుకుని సర్క్యులర్ మోషన్లో చిన్నగా మసాజ్ అయితే ఇచ్చుకోండి. మసాజ్లా చేసుకున్నారంటే ఇంకా కొంచెం స్కిన్ అనేది కొంచెం బ్రైట్గా ఉంటుంది. అండ్ ప్యాక్ కూడా రిమూవింగ్కి మీకు ఈజీగా ఉంటుంది. వెట్స్ చేసుకొని హ్యాండ్స్ని మన సర్క్యులర్ మోషన్లో చేసుకొని దాని తర్వాత ప్యాక్ రిమూవ్ చేయడం వల్ల ప్యాక్ కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది. చూసారా ఇక్కడైతే ప్యాక్ రిమూవ్ చేస్తున్నాను. ఫేస్ అనేది కొంచెం గ్లోయింగ్గా, ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. క్లీనప్ పర్పస్సే అది ఫస్ట్ పర్పస్. ఫేస్ అనేది ఫ్రెష్గా, నీట్గా అనిపిస్తుంది. దీని తర్వాత మీ దగ్గర మాయిశ్చరైజర్ ఉంటే అప్లై చేసుకోండి, లేదంటే అలోవెరా జెల్ అప్లై చేసుకోండి. అలోవెరా జెల్ ఏంటంటే స్కిన్కి మంచి కూలింగ్ని ఇచ్చి రిలాక్స్డ్గా ఉంచుతుంది. ఇప్పటివరకు మనం రుద్దేశం, ప్యాక్స్ అవి వేసేసాం కాబట్టి స్కిన్ రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ నేను అలోవెరా జెల్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర మాయిశ్చరైజర్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అంతే, క్లీనప్ చూసారు కదా, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సెలూన్లో కూడా ఇలాగే చేస్తారు, కాకపోతే ఇంట్లో మనంతటి మనం చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.